హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే టీవీ దిస్ ఇస్ సుష్మా. ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి కేవలం మంత్రి కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కదిలించే శక్తి, నిరుద్యోగానికి చెక్ పెట్టే సంకల్పం, గ్రామీణ పేదరికానికి గట్టి ప్రత్యామ్నాయం, పరిశ్రమల పేరుతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన పాలనకు గట్టిగా సమాధానం చెబుతున్న నాయకుడు, ఎంఎస్ఎంఈ రంగాన్ని రాష్ట్ర అభివృద్ధి ఇంజన్గా మారుతున్న గౌరవనీయ మంత్రి, గ్లోబల్ పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పినవారు, ప్రవాసాంధ్రులను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చినవారు, గ్రామీణ పేదరిక నిర్మూలనకు కార్యాచరణతో ముందుకు వచ్చినవారు ఎంఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ, ఎస్ఈఆర్పి శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎంఎస్ఎంఈ రంగంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతలను కల్పిస్తున్నట్టే కనిపిస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో తీసుకొచ్చిన ముఖ్యమైన సంస్కరణలు ఏంటి సార్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని జరిగిన నష్టం దృష్టిలో పెట్టుకొని, అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి చేకూర్చాలని 14-19లో అనేకమైనటువంటి సంస్కరణలు చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలందరూ ఒక దుర్మార్గమైన పరిపాలనకి అవకాశం ఇవ్వడం వల్ల రాష్ట్రం ఇంకొక 20-30 సంవత్సరాలు వెనక్కిబాటుకు వెళ్ళిపోయింది. ఎందుకని చెప్పాలంటే ఈరోజు ఈ రాష్ట్రానికి చదువుకున్నటువంటి విద్యార్థులకి అవకాశాలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఏ రకంగా వచ్చినటువంటి విద్యార్థులందరూ, యువత అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉండే దశగా కార్యాచరణ చేయాలి. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు, ఉద్యోగాలు అన్నీ కూడా తెలంగాణలో ఉండిపోయేవి. ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ అనేది పెద్ద భారం కింద ఉండడం జరిగింది. 14-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ, కియా లాంటి పెద్ద సంస్థలు తీసుకురావడంలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేసిన విధి విధానాలు కంటిన్యూ చేయకుండా ఎవరైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీస్ అన్నీ కూడా బెదరగొట్టి బయటకు పంపించారు. దానికి ఎటువంటి కంపెనీస్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయో అవి ప్రజలందరికీ తెలుసు. అయితే వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా నేను ఎప్పుడూ అనుకుంటాను, అంటే ఒక ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పి, ఎన్ఆర్ఐ రిలేషన్స్ అని ప్రత్యేకించి ఒక మినిస్ట్రీ ఫామ్ చేశారు. ఈ మినిస్ట్రీలో భాగం ఏంటంటే ప్రతి కుటుంబాన్ని కూడా స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలాగ పెంచాలి, ఏ రకంగా ప్రజలను మోటివేట్ చేసి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి అనే దానికి కార్యాచరణ చేయడానికి ఈ 3 డిపార్ట్మెంట్లు కలిపి ఒక మినిస్ట్రీ ఫామ్ చేసి ఒక పని చేసే అవకాశం నాకు కల్పించారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 30 సంవత్సరాల క్రితం ప్రతి ఐటీ ప్రపంచం అంతా రాబోతుంది, మన పిల్లలు ఐటీ చదువుకుంటే బాగుంటుందని డిపార్ట్మెంట్లో ఫోకస్డ్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ రివైవ్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇవన్నీ కార్యాచరణ చేయడం వల్ల మన యువత ఎక్కువ మంది ఇంజనీర్లుగా చదివి ప్రపంచం అంతా కూడా ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, తెలుగు వారు అందరూ కూడా. మరి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే భారతదేశంలో డెమోగ్రఫిక్ కండిషన్స్ బెటర్గా ఉన్నాయి. అంటే అంటే ఎక్కువ ఉన్న జనాభా, అంటే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ డెమోక్రటిక్గా ఉన్నటువంటి విధి విధానం వల్ల ఎక్కువగా ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది. చాలా ఆస్కారం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? మనకి అగ్రికల్చరల్గా మంచి రాష్ట్రం, యువతగా మంచి రాష్ట్రం, అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం చేయాలంటే యువతలో ఆంటర్ప్రినర్షిప్ తీసుకురావాలనేది కొత్త ఒరవడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఐటీ స్ట్రెంథన్ చేసుకుంటూ యువతను మోటివేట్ చేసి ఆంటర్ప్రినర్షిప్లోకి తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక నవనిర్మాణం జరుగుతుందన్న ఒక ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దశలో కాన్సన్ట్రేట్ చేసి పనిచేయడం జరుగుతూ ఉంది. సో దానికి ప్రధానంగా ఒక 23 పాలసీస్ తీసుకురావడం, ఒక 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావడానికి,
మరి అలాగే ఇండస్ట్రీస్ ప్రోత్సాహకాలకి ఇచ్చి సపోర్ట్ చేసే మెకానిజం కానీ, అలాగే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఆ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పట్టించడం కానీ, లేదా ఒక 10 మంది ఇండస్ట్రీస్ ఎవరైనా కలిసి ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ పెట్టుకోవాలన్నా కూడా దానికి సెపరేట్గా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ఇవ్వడం కానీ, అలాగే స్వయం ఉపాధి కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే పిఎంఎఫ్ఎంఈ, పిఎంఈజీపీ, పిఎం అజయ్, ఇలా ఒక 10-15 స్కీములు ఉన్నాయి. ఈ స్కీమ్స్లన్నింటినీ కూడా మన యువత ఎక్కువగా ఛేదించుకునేలాగా అవకాశాలు కల్పించడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కార్యరూపం చేస్తుంది. డిపార్ట్మెంట్ని రీఅలైన్ చేసుకుంటున్నాం. అంటే రీఅలైన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని పెంచే దశగా, అంటే ఈరోజు నేను డ్వాక్రా మంత్రిగా కూడా చెప్తున్నాను, ఎస్హెచ్జి ఉమెన్లో కూడా ఒక 10,000 సంపాదిస్తున్న మహిళల్ని 15,000కి ఎలా తీసుకెళ్ళాలి, వాటికి ఎటువంటి హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇవ్వాలి అనే దాని మీద కార్యరూపం చేశారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కూడా డ్వాక్రా గ్రూపులకు సంబంధించి కూడా నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఒక ఆరోపణ ఉంది. దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు? గత గవర్నమెంట్లో సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల చాలా అవకతవకలు జరిగాయి. గ్రామీణ ప్రాంతంలో ఎస్హెచ్జి ఉమెన్ తాలూకా లోన్స్ని పూర్తి స్థాయిలో కట్టకపోవడం వల్ల వాళ్ళకి బర్డెన్ పెరిగింది. ఈరోజు ఒక గ్రామంలో వాళ్ళు కట్టినటువంటి ఈఎంఐ ఏదైతే ఉందో అది జనరల్గా బ్యాంక్ పీసీ అంటారు, ఎవరైతే బ్యాంక్ తరపున వెళ్ళి పేమెంట్ చేస్తారు. అది సరైన దశలో చేయకపోవడం వల్ల కొంతమంది మహిళలకి ఒక 2-3 నెలలు వాళ్ళు కట్టినటువంటి పేమెంట్ బ్యాంకులో జమ అవ్వకపోవడం గట్రా జరుగుతూ ఉంటాయి. దానికి ఒక డిజిటలైజేషన్ తీసుకొచ్చాము. ఎప్పటికప్పుడు బ్యాంక్ నుంచి డైరెక్ట్గా మన డబ్బులు మన లెక్కలో ఒక యాప్ క్రియేట్ చేసి ప్రతి మహిళ కూడా వాళ్ళు కట్టినటువంటి ఈఎంఐ బ్యాంకులో డెబిట్ అయిందా, అది క్రెడిట్ అయిందా లేదా సంగతి మానిటర్ చేసుకోవడానికి ఒక విధానం తీసుకొచ్చాం. సో దానివల్ల చాలా కరప్షన్స్ ఏవైతే గ్రౌండ్లో జరుగుతున్నాయో అవన్నీ కూడా నిర్వీర్యం చేయగలిగాం. అంతేకాకుండా ఫేక్ గ్రూప్స్, జనరల్గా కొంతమంది ఫేక్ గ్రూప్స్ క్రియేట్ చేసి బ్యాంకర్తో కొల్యూడై 20 లక్షలు 30 లక్షలు 20 లక్షలు లోన్ తీసుకొని దాన్ని తిరిగి కట్టకుండా చేసే ప్రయత్నం చేసేవారు. బ్యాంకర్స్కి సెపరేట్గా ఒక లాగిన్ ఇచ్చి ప్రతిసారి గ్రూప్ వ్యాలిడిటీ వెరిఫై చేసుకొని మీరు లోన్ ఇవ్వండి, గ్రూప్ వ్యాలిడిటీ లేకపోతే లోన్ ఇవ్వకూడదని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని కూడా కట్టడి చేసాం. గత గవర్నమెంట్లో సుమారు 40 కోట్లు ఈ ఫేక్ గ్రూప్స్లో లోన్స్ క్రియేట్ చేసి మనీ డైవర్ట్ చేసిన విషయం తెలిసిందే. మరి అంతేకాకుండా కొంతమంది మహిళలు లోన్ అవసరం లేకపోయినా కొంతమంది లోన్ క్రియేట్ చేసి వాళ్ళ డబ్బుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి తెలియకుండా. అవన్నీ కూడా కట్టడి చేసి స్ట్రీమ్లైన్ చేసాం. అవన్నీ కూడా చాలా పారదర్శకంగా ఏ మహిళ అయినా లోన్ కావాలంటే ఒక సిఆర్పి వ్యవస్థ తీసుకొచ్చాం, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్. సుమారు ఈ జిల్లాలో ప్రతి 10 గ్రూపులకి ఒక సిఆర్పిని తీసుకొచ్చి ఈ సిఆర్పి ఆ 10 మంది గ్రూపుల్లో ఏ మహిళకి ఎంత లోన్ కావాలో ఒక సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ అంతా కూడా హెడ్ ఆఫీస్ తీసుకొచ్చి దాన్ని బ్యాంకర్కి ఇచ్చి అప్రూవ్ చేయమన్నాం. సో ఒక మహిళకి లోన్ కావాలంటే ఎటువంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ మహిళకి ఇంత డబ్బులు కావాలి, మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఎప్పుడు కావాలని కూడా మేము కంట్రోల్ చేసి ఇస్తున్నాం. అంటే ఒక మహిళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళు స్వయం ఉపాధికైనా కన్జంప్షన్ లోన్కైనా డైరెక్ట్గా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నా ఎస్హెచ్జి ఐడి అంటే నా ఐడి కార్డ్ ఇది, ఈ ఐడి కార్డులో నాకు ఇంత ఎలిజిబిలిటీ నాకు లోన్ గవర్నమెంట్ కల్పించింది, మీరు నాకు మంజూరు చేయాలని చెప్పంగానే దానికి ప్రాసెస్ ఇనిషియేట్ అయిపోతుంది. అంత సింప్లిఫై చేసాం. అంటే మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి, అంటే ఎన్ని కోట్లు గత ప్రభుత్వం కేటాయించింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎన్ని కోట్లు కేటాయించారు? సుమారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 మాసాల్లో గత గవర్నమెంట్ సుమారు 1,900 కోట్ల రూపాయలని ఎంఎస్ఎంఈస్ ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ బాకీ పెట్టడం జరిగింది, 1,900 crores. అలాగే లార్జ్ ఇండస్ట్రీస్కి 11,000 కోట్లు, అంటే సుమారు 12,900 కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి గత గవర్నమెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ విడత కింద 1,500 కోట్లు ఇచ్చారు.
ఈ 1500 కోట్లలో 900 కోట్లు లార్జ్ ఇండస్ట్రీస్కి, 600 కోట్లు స్మాల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. ఈ 600 కోట్లలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్కి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకు 150 కోట్లు ఇచ్చారు. 439 కోట్లు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. ఈ 439లో కూడా 50% ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే 230 కోట్లు. మరి అలాగే అందులో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారని మన పండగ టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎంతో కొంత ఇవ్వండి అని 20% అందరికీ చేకూర్చేలాగా ఇంకొక 60 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సుమారు 280 కోట్ల రూపాయలని అక్కడ ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడం జరిగింది. గత గవర్నమెంట్ మొత్తం 5 ఏళ్ల కాలంలో కేవలం 400 కోట్లు మాత్రం రిలీజ్ చేసింది. అంటే సంవత్సరానికి ఒక 80 కోట్లు. ఇప్పుడు 18 మాసాల్లో మేము 280 కోట్లు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది. మరి ఎవరు న్యాయం చేస్తున్నారు? మేము వాళ్ళ దృష్టిలో పెట్టుకున్నాం. గత 14-19లో కూడా ఎస్సీ ఎస్టీ సప్లైన్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసాం. అవి కంప్లీట్గా ఎవరైతే సోదరులు ఉన్నారో ఇన్నోవా కార్లు కొనుక్కున్నారు, కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇన్నోవా ఓనర్స్ అయ్యారు చాలామంది. మరి గత గవర్నమెంట్లో దాన్ని నిర్వీర్యం చేశారు, ఎస్సీ ఎస్టీ సప్లైన్లు ఇవ్వాల. అలాగే విదేశీ విద్యకని ఆ సబ్ ప్లాన్ కింద కూడా వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి చాలా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు, డైవర్ట్ అయిపోయాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి కార్యరూపం చేస్తున్నాం. 14-19లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కంప్లీట్గా యూటిలైజేషన్ తీసుకెళ్ళాం. గత గవర్నమెంట్ యూటిలైజ్ చేయలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇన్సెంటివ్స్ని కూడా సుమారు 280 కోట్లు ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రినర్స్కి ఇవ్వాల్సి ఉంది. ఇచ్చాము, ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇంకా వాళ్ళ అభ్యర్థున ఇంకొంచెం సాయం చేస్తే మేము అందరూ కూడా నిలబడతామని చెప్తున్నారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడతాము. దానికి ఏ రకంగా చేయాలన్న సంగతి కూడా మేము తెలియజేసుకుంటాం. అంటే మా హయాంలో ఎస్సీ ఎస్టీలకు చాలా మేలు చేశామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉన్నారు. దీనికి మీ కామెంట్? అంటే ఒకటే చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ సోదరులకి బస్సు అంటే సర్వీస్ ఇండస్ట్రీని ఎక్స్పోజ్ చేస్తూ మీరు బస్సులు పెట్టుకోండి, ఆర్టీసీ బస్సులు పెట్టుకోండి, నేను ఇన్సెంటివైజ్ చేస్తానని చెప్పి ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, మరి వాళ్ళకి ఎందుకు ఇన్సెంటివ్ ఇవ్వలేకపోయారు? వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఏదైతే ఉందో వాళ్ళు బస్సులు పెట్టుకొని 3 years 4 years రన్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది మొదటి ప్రశ్న. మీరు ఈరోజు బయటకు వచ్చి కపటప్రమ ప్రదర్శిస్తున్నారు, కానీ ఆయనకి ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాల పరిమితంలో ఆయన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల కింద ఎంతవరకు లోన్స్ ఇచ్చారు మనందరికీ తెలుసు. ఒక డాక్టర్ని ఏ రకంగా హింసించారనేది, ఒక సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఎలా హింసించారని, ఇవన్నీ మర్చిపోతారా జనాలు? అవును, అప్పటి కాలంలో 188 కేసులు దళితులపై నమోదు అయినట్టుగా కూడా ఎన్సీఆర్బి నివేదిక కూడా ఇచ్చింది. అవును అవును. మరి అవన్నీ ఎవరు జనాలు మర్చిపోతారా? ప్రజలు మర్చిపోతారా? ఈరోజు అన్ని వర్గాలని కలుపుకొని వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన P4 విధానం తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే పేదరిక నిర్మూలన కోసం P4 విధానం కూడా తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబాన్ని పైకి తీసుకురావాలి. ప్రతి యువకుడు కూడా ఈ రాష్ట్రానికి దేశానికి ఎసెట్. మరి అలాంటి యువకుడిని మనం తయారు చేసుకోవాలి, ప్రతి కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన ఆలోచన అనుకునే ఈరోజు డిపార్ట్మెంట్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చాలా పారదర్శకంగా రీఅలైన్ చేసుకొని, అంటే రాష్ట్ర అభివృద్ధి 15% వృద్ధి రేట్లకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం అవ్వాలి, ప్రజలు చైతన్యవంతం అవ్వాలి, ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నడవాలి. ఇవన్నీ కూడా చేయడానికి పెద్ద ఎత్తున అప్పుడు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎల్లప్పుడూ కూడా ప్రజలతో ఉంటున్నాం, ప్రజలను మోటివేట్ చేస్తున్నాం, అధికారులను మోటివేట్ చేస్తున్నాం. మన రాష్ట్ర భవిష్యత్తు మనం కాపాడుకోవాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లాలంటే చాలా వేగవంతంగా పనిచేయాలి. ఒక కార్పొరేట్ స్టైల్లో మన అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చి ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, ప్రతి అభివృద్ధి కార్యక్రమం మనం చేయాలి. అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 టాస్క్ తీసుకెళ్ళాలి. విజన్ 2047 ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారో దానికి అనుగుణంగానే అందరం పనిచేస్తున్నాం. అంటే ఎస్సీ ఎస్టీలకు విదేశీ విద్యకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్యని తీసుకొచ్చారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్స్ ముందే జగనన్న విదేశీ విద్య అనే పథకాన్ని తీసుకురావాల్సి తీసుకొచ్చి అవును. వచ్చింది. ఏంటి దీని గురించి మీరేమంటారు? అంటే ముందుగా ఆయన అంబేద్కర్ లాంటి మహానాయకుడు, మహోన్నతమైన వ్యక్తి, దేశ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి, అలాంటి రాజ్యాంగం ఆయన పేరు మీద ఉన్నటువంటి విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు ఆయన కొత్తగా పథకం రాయడం అంటే, పథకం పెట్టడం, ఆయన పేరు మీద పెట్టడం అంటే ఆయన అంబేద్కర్ గారి మీద ఎంత గౌరవం ఉందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అంబేద్కర్ గారి గురించి ఓ విగ్రహం పెట్టానని మాట్లాడుతున్నారు, కానీ నిజంగా చదువుకున్న విద్యార్థులకి విదేశీ విద్య వల్ల చాలామంది దేశ విదేశాలు వెళ్ళారు, చదువుకున్నారు. నాకు తెలిసిన 14-19లో చాలామంది యువకులకి 10 లక్షలు సాయం చేసి విదేశాల్లో చదువుకొని ఈరోజు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కానీ, రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి బాటలో పడడానికి కానీ వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు 2024-29 ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ ఏ విధంగా ఉంది సార్? ఈరోజు ఎంఎస్ఎంఈ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ పాలసీ ఏదైతే ఉందో మహిళలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ 45% ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. అంటే 45% గతంలో ఎప్పుడూ లేదు. అటు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మహిళలకి ఇలా ఎవరు వ్యాపార ఆంటర్‌ప్రెన్యూర్ కింద కన్వర్ట్ అయినా కూడా వాళ్ళకి 45% ఇన్సెంటివ్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు పాలసీల రూపంలో ఇవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్స్లో ఎస్సీ ఎస్టీ సోదరుస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండస్ట్రియల్ పార్క్లో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇండస్ట్రియల్ ల్యాండ్ కొనడానికి కూడా రాయితీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్గా, ఎందుకంటే ఈరోజు ఒక పాలసీ తీసుకొచ్చామంటే ఎవరికైతే నిజంగా లబ్ధి చేకూర్చాలో వాళ్ళకి లబ్ధి చేకూర్చేలాగా ఈరోజు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. మరి అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు సిఐఏ పార్ట్నర్షిప్లు అవ్వచ్చు, కానీ ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్లో ఏవైతే ఓపెన్ చేస్తున్నామో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి ఇంత పర్సెంట్ అని, ఉమెన్కి ఇంత పర్సెంట్ అని, మిగతా వాళ్ళకి ఇంత పర్సెంట్ అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఇచ్చే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ మహిళా ఔత్సాహికులకు అంటే ప్రత్యేకంగా ఎలాంటి సబ్సిడీలు, రాయితీలు అందిస్తున్నారు? స్పెషల్గా వాళ్ళకి 45% ఇన్సెంటివ్ అమ్మ. స్పెషల్గా వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి 45% ఆఫ్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్సెంటివ్ రూపంలో మళ్ళీ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. అంటే గతంలో 35% చేశారు, వైసీపీ ప్రభుత్వంలో 35% చేశారు, దాన్ని 45% మళ్ళీ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్టీలను, గిరిజనులను కూడా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అంటే మనకున్నటువంటి ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, ఒక అవకాశం ఎలా ఉంది, ఏ రకమైనటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ మన విలేజ్లో కానీ మన ప్రాంతంలో కానీ వస్తుందంటే దానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బ్యాంక్ రుణాలు అవ్వచ్చు కానీ, అధికారులు అవ్వచ్చు కానీ, పాలసీ అవ్వచ్చు కానీ, లేకపోతే మీరు ఇండస్ట్రియల్ ఆఫీసుకి కానీ, అలా ఇవన్నీ కూడా కార్యాచరణకు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్స్ పనిచేస్తున్నాయి. ఏ ప్రోత్సాహం అయినా కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఈరోజు చాలా సింప్లిఫైడ్ విధానంలో కింద స్థాయి వరకు తీసుకెళ్లేదని పనిచేస్తున్నాం. ఎటువంటి అవకాశం ఉన్నా కూడా మీరు ఈ కాన్సెప్ట్ని అడాప్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఎస్హెచ్జి ఉమెన్లో చేసినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే ఎస్హెచ్జి ఉమెన్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక బ్రాండింగ్ చేయమన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్నటువంటి ఎస్హెచ్జి ఉమెన్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లోకలైజ్డ్గా ఉన్నాయి, లోకల్లో అమ్ముకుంటున్నారు, సరైనటువంటి వాల్యూ ఎడిషన్ రావట్లేదు. ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలంటే ఎలా కార్యరూపం చేయాలి, దానికి కావాల్సినటువంటి విధి విధానాలన్నీ కూడా మాకు పంపిస్తున్నారు. అయితే దళితుల అభివృద్ధిలో వైసీపీ చేసిన అతిపెద్ద మోసం ఏది అంటే ఏం చెప్తారు? వాళ్ళు దళితకి బాగా చేసామని చెప్పుకోవడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన అనేది ప్రధానంగా చేస్తున్నారు.
వాళ్ళు ఎంతసేపు మేము చేశామని గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్లు చేయలేదు, ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు, లేదా వాళ్ళకి ఎలకేషన్ ఏదైతే ఉందో ఆ ఎలకేషన్స్ ఫుల్ఫిల్ చేయలేదు, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇవ్వలేదు, ఇవేవి కూడా విదేశీ విద్య ఇవ్వలేదు. ఇవన్నీ కాకుండా ఎవరైనా వాయిస్ రేస్ చేస్తే వాళ్ళని అణగదొక్కడం కూడా ఆ గవర్నమెంట్లో జరిగింది. సుధాకర్ సుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు మీరు చెప్పినట్టుగా 188 మంది వాళ్ళు దుర్మార్గంగా వాళ్ళ మీద అత్యాచారాలు జరిగింది. అవేవి ప్రజలు మర్చిపోరు. అయితే వైసీపీ పాలనలో ఎంఎస్ఎంఈ రంగానికి జరిగిన అతి పెద్ద నష్టం ఏది అంటే ఏం చెప్తారు? అసలు ఇండస్ట్రీని ప్రోత్సహించడం మానేశారు వాళ్ళు. వచ్చినటువంటి గత 1490లో వచ్చినటువంటి ఇండస్ట్రీస్ని వెళ్ళగొట్టడమే కాకుండా కొత్త ఇండస్ట్రీస్ ఎవరన్నా వస్తానంటే వాడు భయభ్రాంతులు క్రియేట్ చేసి వాడు అసలు ఇక్కడ రాకుండా కూడా చేశారు. అంటే వైసీపీ ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ ఎంఎస్ఎంఈ కానీ దళితులకు సంబంధించి కానీ వారి భవిష్యత్తు ఏ స్థితిలో ఉంటుంది అంటే ఏం చెప్తారు? ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వంతో ఉన్నారు. పబ్లిక్ ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నా ఉన్నారు. మరో అవకాశం వాళ్ళకి ఇస్తారన్న సంగతి అయితే నేను విశ్వసించను. ఎందుకంటే ఈరోజు ఒక ఛాన్స్ అని చెప్పే ఒక దుర్మార్గమైన పరిపాలనలు ఇచ్చి ఈరోజు యావత్తు ప్రతి కుటుంబం నష్టపోయేలాగా వాడిని పరిపాలన చేశారు. మొత్తం యావత్ ప్రతి కుటుంబం కూడా నష్టపోయింది. అలాంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదని చెప్పే ఈరోజు వన్ సైడ్ విక్టరీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పరిపాలన వల్ల అనేకమైనటువంటి సంస్థలు నష్టపోయాయి. ఈరోజు ఒక సెర్ప్ డిపార్ట్మెంట్లో అనేక కోట్ల రూపాయలు డిపార్ట్మెంట్ల నుంచి వెలుగులుగాయి. అభయహస్తం అని చెప్పి 2000 కోట్ల రూపాయలని ప్రభుత్వం పీడీ అకౌంట్లో వేసి మహిళల తాలూకు సొమ్ముని డైవర్ట్ చేశారు. శ్రీనిధి అనే బ్యాంక్ నుంచి 750 కోట్ల రూపాయలని గవర్నమెంట్కి తీసుకొని అవి కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా అప్పుల పాలు చేశారు. ప్రభుత్వ ఆస్తులు నమ్మారు. సుమారు 1,00,000 కోట్ల పైబడి రూపాయలు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి గవర్నమెంట్ అప్పచెప్పారు. ఈ 18 నెలల కాలంలో అనేకమైనటువంటి పేమెంట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు ఉన్న కాంట్రాక్టర్లు పేమెంట్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంక్రాంతికి 6,600 కోట్ల రూపాయలని ఆ చిన్న కాంట్రాక్ట్స్కి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెండింగ్ డిఏ ఎరియర్ పేమెంట్స్ మొన్న సంక్రాంతికి ఇవ్వడం జరిగింది. పోలీస్ సరెండర్ లీవ్స్ మొన్న సంక్రాంతికి ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి సమస్యలన్నీ కూడా గత ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి సమస్యని తీరుస్తున్నారు. ప్రతి సమస్యని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఈరోజు రెవెన్యూ ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి? గత గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి రీసర్వే వల్ల, గత గవర్నమెంట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల ఇంకా భయాందోళన క్రియేట్ చేశారు. గత గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ సుమారు 1,50,000 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఎంతో సుమారు తీసుకొచ్చారు. దాంట్లో ఎలిజిబిలిటీ లేనివే సుమారు 50,000 ఎకరాలు ఉంది. అంటే ఇవన్నీ గత గవర్నమెంట్ చేసినటువంటి నిర్వీణమైన పనులు. అంటే ప్రజలకు పనికి రాకుండా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పని. ఇంత దుర్మార్గమైన పరిపాలన చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం ఎందుకు ఇస్తారని నేను అడుగుతున్నాను. అంటే ప్రభుత్వం అందించే పథకాలు ఈ కింది స్థాయి వరకు అందుతున్నాయా లేదా అన్నది మీరు ఎలా పర్యవేక్షిస్తున్నారు? ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అడ్మినిస్ట్రేషన్లో టెక్నాలజీ వాడతారు. IVRS కాల్స్ పెడతారు. ప్రజా ఒపీనియన్ తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఆఫీసర్స్ని కింద గ్రాస్ రూట్ లెవెల్కి పంపిస్తారు. ఇవన్నీ కూడా పైనుంచి కూడా RTGS రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఏ ఇష్యూ వచ్చినా కూడా వెంటనే స్పందించే మెకానిజం తయారు చేశారు. పలానా జిల్లాలో పలానా ఇష్యూ జరిగితే వెంటనే సంబంధిత కలెక్టర్కి ఒక ఈమెయిల్ పంపిస్తారు. ఈమెయిల్ ద్వారా కంపల్సరీగా కలెక్టరు దాన్ని వెంటనే పర్సూ చేసే దశగా ఒక అడ్మినిస్ట్రేషన్ తయారు చేయడం జరిగింది. సో డెఫినెట్గా కింద స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని పై వరకు కూడా చేరవేసే మెకానిజం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసుకున్నారు. పరిపాలన అనేది ఖచ్చితంగా హెల్దీ, హ్యాపీ, వెల్దీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేలాగా గౌరవ ముఖ్యమంత్రికి కార్యాచరణ చేస్తున్నారు. అంటే వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఒక్క బలమైన MSME పాలసీ కూడా తీసుకురాకపోకుండా రాష్ట్రాన్ని నడిపించడం అనేది ఏ విధంగా చూడాలి? అంటే ప్రధానంగా
ఈ రాష్ట్రానికి అవకాశాలు కావాలి, ఉద్యోగాలు కావాలి. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, సచివాలయం ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. నిజానికి వాస్తవంగా కావాల్సింది అన్ని రంగాల్లో ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు మన యువకులు చదువుకున్న తర్వాత హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు, బెంగళూరు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, చెన్నై ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేమా? మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు తేలామా? పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ తేలామా? ఇక్కడ ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నాం? అది గత గవర్నమెంట్ చేసినటువంటి నిర్వీణమైన పని. 14-19లో చాలా ఇండస్ట్రీస్ తెచ్చారు. అవి కార్యాచరణ చేసి కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి వేరేగా ఉండేది. 1995 నుంచి 2004 వరకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చేసి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా అప్పుడు సబ్సిక్వెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కంటిన్యూ చేసింది కాబట్టి హైదరాబాద్ అలాంటి మహానగరం అయింది. 14 నుంచి 19లో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా పూర్తిగా నేలరార్చి ఏది కూడా నెక్స్ట్ పర్సూ చేయనివ్వకుండా వాళ్ళు భయాందోళన క్రియేట్ చేసి గత గవర్నమెంట్ నిర్వీణం చేయబట్టే ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతి ఆగిపోయింది. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. కనీసం చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తేవాలి, యువతకు అవకాశం కల్పించాలి. అలాగే యుఎన్ డిఫైన్ చేసినటువంటి 17 ఫ్యాక్టర్స్ హెల్దీ ఎడ్యుకేషన్లో, అలాగే ఉమెన్ హెల్త్లో, అలాగే ఐసిడిఎస్లో అన్ని రంగాల్లో కూడా మనం ఇండెక్స్ పెరగాలి. అన్ని ఇండెక్స్లు పెరిగితేనే ఒక అభివృద్ధి ప్రాంతం కింద అవుతుంది. అవి ఆ ఇండెక్సెస్లో కూడా మన నేషన్ వైడ్ ఎక్కడ ఉన్నాం, మన రాష్ట్రం ఏ ప్లేస్లో ఉంది అనేది కూడా మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాలి. అలాగే రుణాలు, సబ్సిడీలు, అనుమతులు, ఈ 3 అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనుకోవచ్చు. ఎస్, రుణాలు సరైన దశలో ఇవ్వలేదు, సరైన CGT MSME ఉంది. మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఈ CGT MSE ఎక్కువగా ఎంత శాతం రాష్ట్ర ప్రభుత్వం యూజ్ చేసుకుందంటే మన రాష్ట్రం 20th ర్యాంక్లో ఉంది. లాస్ట్ ఇయర్ 15th ర్యాంక్ వచ్చాము, ఈ ఇయర్ 10th లెస్ దాన్ 10th ర్యాంక్ వస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మొదటి ర్యాంక్లోకి తీసుకెళ్ళాలి మనం, ఎందుకంటే రుణాలు అనేది చాలా ఫ్రీగా చేయాలి, చాలా సింప్లిఫైగా చేయాలని చెప్పడం జరిగింది. మరి అలాగే ఇన్సెంటివ్స్ మొదటి విడత కింద 1500 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి ఒక నమ్మకం కలగాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఇన్సెంటివ్స్ మాకు వస్తే ఇంకా మాకు ఇండస్ట్రీ రన్ చేయడం చాలా ఈజీ అవుతుందని ఒక నమ్మకం ఎవరైతే వ్యాపారవేత్తలు ఉంటారో వాళ్ళకి కలగాలి. వాళ్ళకి కలిగించడానికి పూర్తి స్థాయిలో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్కులు ఎస్టాబ్లిష్ చేయాలి, పార్కుల్లో కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక MSME పార్క్ ఉంటే వాడు అక్కడ చిన్న ఇండస్ట్రీ పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ఇండస్ట్రీ పెట్టగలుగుతాడు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాడు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అభివృద్ధి చెందుతుందని ఒక కాన్సెప్ట్తో 175 నియోజకవర్గాల్లో కూడా 175 MSME పార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఈరోజు క్లస్టర్ అప్రోచ్ తీసుకెళ్తున్నారు. క్లస్టర్ అప్రోచ్ వల్ల చాలా విధి విధానాలు మారుతాయి. ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు ఈ కాన్సెప్ట్. క్లస్టర్ అప్రోచ్ అనగానే చాలామందికి ఇంట్రెస్టింగ్ వచ్చింది. ఇది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఉత్తరాంధ్రలో ఒక స్టీల్ ప్లాంట్ క్లస్టరు, ఒక బల్క్ డ్రగ్ క్లస్టరు, అలాగే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టరు, అలాగే అనంతపూర్లో ఒక ఎలక్ట్రానిక్ క్లస్టరు, తిరుపతి, అనంతపూర్, సత్యసాయిలో ఒక స్పేస్ టెక్నాలజీ క్లస్టరు, డిఫెన్స్ క్లస్టరు, అలాగే మీకు EV మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టరు, సోలార్ ఎనర్జీ క్లస్టరు, ఇలాగ డిఫెన్స్ ఇవన్నీ కూడా ఆ ఏరియాలో తీసుకొస్తున్నారు. అలాగే కర్నూలులో డ్రోన్స్ పార్క్ అని ఒకటి పెట్టారు. అలాగే విశాఖపట్నంలో IT పార్క్ పెట్టారు. ఇవన్నీ కూడా క్లస్టర్ అప్రోచ్ తీసుకురావడం వల్ల లార్జ్ ఇండస్ట్రీస్కి యాన్సిలరీ యూనిట్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి. ఏదైనా పెద్ద ఇండస్ట్రీ వస్తే దాని చుట్టూ చిన్న చిన్న పరిశ్రమలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్లస్టర్ అప్రోచ్ ఉంటుందో ఈ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఎక్కువగా అవకాశాలు పెరుగుతాయి. ఒక ఇండస్ట్రీయే కాకుండా ఒక 4-5 మేజర్ ఇండస్ట్రీస్కి ఇవి సపోర్టింగ్ మెకానిజం అవుతుంది. ఈ అప్రోచ్ అనేది దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేదు. దాన్ని ఆ ఒరవడి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నుంచి పనిచేస్తున్నాయి.
అంటే పరిశ్రమలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుభూతిని కలిగించడంలో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్లోకి తీసుకెళ్తున్నాం. అంటే ఒక అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు రెగ్యులర్గా అధికారులు ఆ అప్లికేషన్స్ని ఎంతవరకు ప్రాసెస్ చేశారు, ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేయడం, వానికి ఏమైనా హర్డల్స్ ఉన్నాయంటే హర్డల్స్ క్రియేట్ చేయడం, అలాగే ఇండస్ట్రీ కేటగిరీ బట్టి దాని అప్రూవల్ ప్రాసెస్ తీసుకెళ్ళడం. ఒక గ్రీన్ జోన్ ఇండస్ట్రీ అయితే ఏ రకంగా అప్రూవల్స్ ఇవ్వాలి, ఒక ఆరెంజ్ కేటగిరీ అయితే ఏ రకమైనటువంటి అప్రూవల్స్ కావాలి, రెడ్ కేటగిరీ అయితే ఏ రకంగా అప్రూవల్స్ కావాలి, ఇవన్నీ కూడా విధి విధానాల్లో మారుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుంది. ఇప్పుడు మా యువ నాయకులు నారా లోకేష్ గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఏ బిజినెస్ అయినా కూడా, ఏ వ్యాపారవర్తికైనా కూడా ఇప్పుడు టైం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే ఫాస్ట్గా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ క్లియర్ చేస్తారో ఆ గవర్నమెంట్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మన రాష్ట్రానికి వస్తుందో దానికి ఒక లైన్ ఆఫ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఒక కన్సర్న్డ్ ఆఫీసర్ని అసైన్ చేసి ఈడీబీ నుంచి ప్రత్యేకించి ఒక పరిశీలన జరుగుతుంది. సో దానివల్ల ఏ ఇండస్ట్రీ అయినా జనరల్గా పెట్టాలంటే అది లాంచ్ చేసిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా దాని గ్రౌండింగ్ అవ్వదు. కానీ ఇది వెంటనే అవుతున్నాయి. మీరు చూసుకుంటే టీసీఎస్ మనకు వచ్చి 1 year అయింది, ఆల్రెడీ గ్రౌండ్ బ్రేకింగ్ సర్మనీ అవుతుంది. కాగ్నిజెంట్ వచ్చి 1 year అయింది, వాళ్ళు ఒప్పుకొని ఒక ఎంఓయూ చేసుకుని 1 year అయింది, ఆల్రెడీ అక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అలాగే ఆర్సెనల్ మిట్టల్, అలాగే ప్రతి కంపెనీ కూడా ఎవరైనా వస్తా అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడం వల్ల ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ని చూస్ చేసుకోగలుగుతారు. అంటే గవర్నమెంట్ విధి విధానాల్లో ఇండస్ట్రీస్ని ప్రోత్సహించేలాగా చాలా సింప్లిఫై చేసాం. అలాగని ఏ రూల్ పొజిషన్ డివైడ్ చేయట్లేదు. ఏ ఇండస్ట్రీ అయినా కూడా పొల్యూషన్ అప్రూవల్ ఉంటుంది, అన్ని విధి విధానాలు ఉంటాయి. బట్ ఆఫీసర్స్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యే విధి విధానాలు అమర్చుకోవడం జరిగింది. అంటే గత ప్రభుత్వం పాలనలో చూసుకున్నట్టే ఎస్ఈఆర్పి పేరు మీద అనేక కోట్లు ఖర్చు పెట్టామని చూపించారు. కానీ గ్రామీణ మహిళల జీవితాల్లో నిజంగా మార్పు వచ్చిందా, లేదంటే ఇది ఒక ప్రోగ్రామే, పేపర్ మీద వచ్చిన ప్రోగ్రామా, లేకపోతే పథకమేనా? అది ఖచ్చితంగా నేను ఒప్పుకోను. ఎందుకంటే చాలా పారదర్శకంగా ఈరోజు రుణాలు అనేది మహిళలకు ఇస్తున్నాం. ఎటువంటి మధ్యస్థు వ్యవహారం లేకుండా డైరెక్ట్గా ఒక ఉమెన్కి లోన్ కావాలంటే ఒక సిఆర్పి సర్వే చేస్తే ఆ సిఆర్పి రిపోర్ట్ మనం తెచ్చుకొని బ్యాంకర్స్తో అప్రూవ్ చేయించుకొని డైరెక్ట్గా లోన్ ప్రాసెస్ చేస్తున్నాం. గత గవర్నమెంట్ లోన్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చానన్నా కూడా అది అవాస్తవం. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నటువంటి లోన్స్లో చాలా అవినీతి జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి. అంటే గత ప్రభుత్వంలో చాలామంది మహిళలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. అలాంటి వారికి మీ ప్రభుత్వం ఇప్పుడు ఏమన్నా మార్పులు తీసుకొచ్చి ఏదైనా తీసుకొచ్చారా వారికి? వాళ్ళందరికీ కూడా ఎవరైతే లోన్స్ అన్యాయంగా లోన్స్ కట్టకపోవడం జరిగిందో ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆ బ్యాంక్ పీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ అది రికవరీ చేయించి మళ్ళీ కట్టిస్తున్నాం. వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టించాం. క్రిమినల్ కేసు పెట్టించి ప్రత్యేకించి ఒక అధికారిని అప్పచెప్పి వాళ్ళంతా కూడా రికవరీ చేస్తున్నాం. ఈ విధివాదనాలని లాస్ట్ 18 months నుంచి జరుగుతుంది. అనేక జిల్లాల్లో ఇది జరిగింది. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీల దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో భారీగా అప్పులు చేశారు, కానీ ఎక్కడ అభివృద్ధి కనిపించలేదని చెప్తున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎటు వెళ్ళినాయి అని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇది మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా అప్పులు తీసుకొచ్చారు. ఆ అప్పులన్నీ కూడా ఎటువంటి అభివృద్ధి కూడా కలవర్చలేదు. అంటే ఈరోజు మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత మనం 14-19లో 1,60,000 కోట్లు మనం అప్పు తీసుకొస్తే ఈ స్టేట్లో అనేకమైనటువంటి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెరిగింది. ప్రతి గ్రామంలో కూడా అన్ని రోడ్లు వేసుకోవడం జరిగింది. పట్టణాల్లో అభివృద్ధి జరిగింది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు అనేది 14-19లో చేశాం. ఈ విషయం ఏ విలేజ్ని అడిగినా కూడా గత తెలుగుదేశంలో ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు సారీదని అంటారు. బట్ 19 నుంచి 24 వరకు కూడా ఏ అభివృద్ధి కూడా జరగలేదు. కేవలం వాళ్ళు సచివాలయం బిల్డింగ్లు కట్టారు తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు కంప్లీట్గా నిర్వీర్యం చేశారు. అటు హ్యూమన్ అసెట్ పెంచలేదు, అలాగే ఫిజికల్ అసెట్స్ కూడా పెంచలేదు. కానీ ఎందుకు ఇంత అప్పుల పాలు చేశారనేది రాష్ట్రం అనేది కూడా మనం అధ్యయనం చేస్తున్నాం. అంటే ఫైనల్గా చెప్పండి సార్, రాబోయే కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీ స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏంటి? ముందుగా యువతకు అవకాశం కల్పించాలి. మన యువతని ఇక్కడ రిటైన్ చేసుకోవాలి.
మన యువతని ఇక్కడ రిటైన్ చేసి వాడికి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. అదే మన ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా యువ నాయకులు నారా లోకేష్ గారిని ప్రధానంగా విశ్వసించేది. ఎందుకంటే యువతను మనకి ఇక్కడ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రగతి కోసం వాళ్ళు వాళ్ళు కూడా అందొస్తారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే వచ్చినటువంటి యువత అందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు, వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు, వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. మరి ఈ రాష్ట్రానికి యువత కావాలి, యువత ఇక్కడ ఉండేలాగా మనం పనిచేయాలి. వాళ్ళు పెద్ద కూడా అడగట్లేదు. నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు చాలామంది యువత, సార్ మా ఊర్లో నాకు చిన్న అవకాశం వచ్చినా నేను ఉండిపోవడానికి ఇష్టపడతాను, నాకు ఇక్కడ అవకాశం లేదు కాబట్టి పక్క రాష్ట్రానికైనా పక్క దేశానికైనా వెళ్ళాల్సిన పరిస్థితి నాకు ఒక నెలకు ఒక 25,000 నుంచి 50,000 వచ్చినా కూడా నేను హ్యాపీగా మా కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉంటానని చాలామంది చెప్పారు. అలాంటి అంత చిన్న వాళ్ళు అడిగేది చాలా చిన్నదే, కానీ పెద్ద కార్యరూపం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంప్లాయ్మెంట్ కోసం దావోస్ వెళ్తున్నారు. లాస్ట్ ఇయర్ వెళ్ళారు, ఈ ఇయర్ వెళ్ళారు. ఏ చిన్న ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా వదలకండి, మన రాష్ట్రానికి తీసుకురండి, గ్రౌండ్ చేయండి. వచ్చినటువంటి ఉద్యోగాలు ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాయి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలను అభివృద్ధి బాటలు తీసుకెళ్తాయి అన్నది ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అటు సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కళ్ళు కింద, అటు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా తీసుకోకుండా చేస్తున్నాము. 1వ తారీఖు జీతాలు కంపల్సరీగా ప్రతి ఎంప్లాయీకి పడేలా చేస్తున్నాము. పెన్షన్దారికి 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నాము. ఇవన్నీ కాకుండా ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ కింద ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని కూడా పేదరిక నిర్మూలనకు తీసుకెళ్లే దశగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే విశ్వసిస్తున్నారో 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన విజన్ ఏదైతే ఉందో, విజన్ 2047 ఏదైతే ఉందో దాన్ని కార్యరూపం చేయడానికి ఎవ్రీ ఇయర్ 15% గ్రోత్ రేట్ అనేది ఈ రాష్ట్రానికి వచ్చేలాగా మీ అందరూ పనిచేస్తాం. సార్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ కొంతమంది పేర్లు చెప్తాను, 1 వర్డ్ ఆన్సర్స్. ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి. మనందరి అదృష్టం అలాంటి నాయకుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నందుకు. మనందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనకు అలాంటి నాయకుడు దొరకరు. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి. నిజాయితీగా ప్రజల కోసం, ప్రజలకి ఏది మంచి చేస్తే బాగుంటుందని ఈరోజు ఆయన ఉన్నతమైన స్థానాన్ని వదిలేసి ఒక సినిమా యాక్టర్ కింద వదిలేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తారని నేను భావిస్తున్నాను. లోకేష్ గారు ఒక విజనరీ. ఎందుకంటే ఈరోజు ఒక చదువుకున్నవాడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు. ఒక చదువుకున్నవాడు ప్రపంచ స్థాయిలోకి మాట్లాడే క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్. ఆయన చాలా కన్స్ట్రక్టివ్గా ఆలోచిస్తారు. ప్రతి కార్యాచరణ కూడా ఒక విధానం ఉంటుంది, ఆ విధానంలో పనిచేస్తే మనం డెఫినెట్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి నమ్మినటువంటి వ్యక్తి. మోదీ గారు ఒక దేశానికే పెద్ద ఆస్తి. దేశానికి ఈరోజు ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లారంటే మోడీ లాంటి నాయకత్వం వల్లే. ఈరోజు ఇండియా నుంచి వచ్చామంటే ఒక రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ప్రపంచం అంతా చూస్తుందంటే ఇట్ ఈస్ బికాస్ నరేంద్ర మోడీ గారు. జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక వ్యక్తిగత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఎంతసేపు నాకేం కావాలి, నేనేంటనే కాన్సెప్ట్ ఉంది, కానీ ఆయనకి కానీ ఆయన కుటుంబానికి చేయలేదు, ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలకి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రజల కోసం కూడా ఏమీ చేయలేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా చక్కటి విషయాలు, చాలా చక్కగా మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం వచ్చి చాలా విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, ఈరోజు మీరు చెప్పిన విషయాలు పరిశ్రమల అభివృద్ధి నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన వరకు, ఎంఎస్ఎంఈ రంగం నుంచి మహిళా సాధికారత వరకు రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశగా చూపిస్తున్నాయి. ఇది మాటల పాలన కాదు, చర్యల ప్రభుత్వం అని నిరూపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK TV.